హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. జనరల్గా నాకు 10th క్లాస్లో పేరు అనేది తప్పబడింది. సో అదే నేమ్ అనేది నా ఆధారు, పాను, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి అన్నింటిలో కంటిన్యూగా వచ్చింది. సో నాకు యాక్చువల్గా ఆ ప్రాబ్లం అప్పుడు తెలియదు అనమాట, ఇది మేజర్ ప్రాబ్లం అని. సో దాన్ని నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అలా నా జాబ్లో కూడా అందరూ వచ్చేసింది, అన్నింటిలో వచ్చింది. రీసెంట్గా మా నాన్నగారు పేరు నుంచి నా పేరు మీకు ల్యాండ్ ట్రాన్స్ఫర్ అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అబ్జెక్షన్ పెట్టారనమాట. అంటే ఇది బ్లడ్ రిలేషన్ కాదు, ఇది అంటే ఇంటి పేరు తప్పబడింది, జస్ట్ మైనర్. మా ఇంటి పేరు ఈ కాడ ఐ వచ్చింది. ఆ ఒక్క లెటర్ వల్ల రిజిస్ట్రేషన్ అబ్జెక్షన్ పెట్టి బ్లడ్ రిలేషన్ కాదని 30,000 దగ్గర ఎక్స్ట్రా పే చేస్తున్నారు అనమాట. సో అప్పుడు నాకు ఆ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం అవుతుంది. ఇది ఎప్పుడైనా ప్రాబ్లం మేజర్ అయింది, దీన్ని నేను చేంజ్ చేసుకోవాలని అప్పుడు డిసైడ్ అయ్యి సో దీనికోసం కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట. అంటే నేను యూట్యూబ్ చూడటము, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, నెట్వర్క్ అని సెర్చ్ చేశాను. ఎక్కడ నాకు రిఫరెన్స్ అనుకున్నా. కొన్ని చోట్ల యూట్యూబ్లో నేమ్ కరెక్షన్ అనేవి ఉన్నాయి, కానీ దాంట్లో ఈ ప్రాసెస్ చెప్పలేదు. చేసుకోవచ్చు చెప్తున్నారు కానీ ప్రాసెస్ చెప్పట్లా. వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళు నాకు 40,000 చెప్పారనమాట. జస్ట్ నేమ్ కరెక్షన్ కోసం 40,000 కట్టాలి, ప్రాసెస్ వస్తే చేసి పెడతా అన్నారు. ప్రాసెస్ చెప్పాలి. సో నేను ప్రాసెస్ అన్నీ చేసుకుని నాకు 2 months టైం పట్టింది. సో అప్పుడు నాకు రియలైజ్ అనమాట, ఇలాంటి ప్రాబ్లం చాలామంది ఉండొచ్చు. ప్రాసెస్ తెలియక చాలామంది ఇబ్బంది పడతారు. సో నాకు చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసుకోవాలనేది. ప్రాసెస్ తెలిసినాక చాలా సింపుల్ అనమాట, జస్ట్ ఈజీగా అయిపోయింది. ప్రాసెస్ చూసుకోండి. ఫస్ట్ మీరు చూడండి, ఫస్ట్ నా నేమ్ తప్పు ఉందన్నమాట, పల్లి ప్రసాద్. సో ఇదే పల్లి ప్రసాద్ నాలో కూడా ఉంది, చూపిస్తాను మీకు. చూడండి, ఆధార్ నెంబర్ కవర్ చేస్తాను నేను ఇక్కడ. పల్లి ప్రసాద్. సో నా పల్లి ప్రసాద్ ఆధార్లో ఉంది, 10th ఉంది, అలాగే ఇంటర్, డిగ్రీ అన్నింటిలో వచ్చింది. అలాగే నా పాన్ కార్డు కూడా చూపిస్తాను మీకు, ఒకసారి ఐడియా వచ్చింది. చూడండి, నా పాన్ కార్డు కూడా పల్లి ప్రసాద్. మా నాన్నగారి పేరు పల్లి సత్యనారాయణ. యాక్చువల్లీ మా నాన్న పేరు పల్లె సత్యనారాయణ రెడ్డి, నా పేరు పల్లె ప్రసాద్ రెడ్డి. కానీ నేను తప్పు పల్లి ప్రసాద్, పల్లి సత్యనారాయణ. దీనివల్ల ఏంటంటే బ్లడ్ రిలేషన్ కాకుండా పోయిందనమాట. ఫ్యూచర్లో ఎప్పుడైనా నామినీ లాగైనా ఫ్యామిలీ సర్టిఫికేట్ అయినా ప్రాబ్లం వచ్చిందని నేను దీన్ని కరెక్షన్ చేసుకున్నాను అనమాట. ఆ కరెక్షన్ ప్రాసెస్ చెప్తాను ఒకసారి మీకు. ఫస్ట్ మనం కరెక్షన్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న రాంగ్ డాక్యుమెంట్స్ ఏంటి, మనకి దేంట్లో తప్పు ఉంది, ఎంతో తప్పు ఉంటే 10th డాక్యుమెంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని, అలాగే మన నాన్నగారి ఆధార్ కార్డు తీసుకొని మనకు లాయర్ దగ్గరికి వెళ్ళాలి. లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ గారు మనకు నోట్ ఇస్తారు అనమాట. నేమ్ కరెక్షన్ డీడీ అంటారు దానికి. ఒకసారి మీకు డీడీ చూపిస్తారు. అట్లాంటిది 10 రూపాయలు స్టాంప్ పేపర్ ఇస్తారు డీడీ అనేది. సార్ చూడండి, డీడీ కావాలంటే మీకు తర్వాత ఫోటోస్ షేర్ చేస్తాను. ఇక్కడ ఉంది చూడండి, ఫామ్ ఫర్ ది డీడీ ఫర్ చేంజ్ ఆఫ్ నేమ్. అంటే మన నేమ్ చేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ నోటరీ చేయించాలి. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తారు, బై దిస్ డీడీ పల్లె ప్రసాద్ రెడ్డి. ఇది నా యాక్చువల్ నేమ్ అనమాట. సన్ ఆఫ్ పల్లె సత్యనారాయణ రెడ్డి, ఇది మా నాన్నగారి యాక్చువల్ నేమ్. కానీ నాకు తప్పుపడింది పల్లి ప్రసాద్, ఓల్డ్ నేమ్. పాత నేమ్ అనే పల్లి ప్రసాద్, సన్ ఆఫ్ పల్లి సత్యనారాయణ. సో ఇట్లా వాళ్ళు డీడీ ఒకటి మెన్షన్ చేస్తారనమాట. చేసినాక నోటరీ అస్టేట్ చేయించాలి. ఇది నేను గుంటూరులో చేయించాను. ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలన్నమాట. మన పాత నేమ్ అనమాట పల్లి ప్రసాద్, కొత్త నేమ్ పల్లె ప్రసాద్. ఇద్దరు విట్నెస్ ఉండాలి మనకి, విట్నెస్ అనేది పెట్టాలి. సో ఇది చేసిన తర్వాత మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎన్ఎక్సెట్ 2 అని ఉంటుంది అనమాట. ఎన్ఎక్సెట్ 2 మీద మనం ఎంఆర్ సంతకం కావాలి. మెయిన్ దీనికి ఎంఆర్ఓ గారే హార్ట్ లాగా అనమాట. ఎంఆర్ఓ గారు సంతకం పెడితేనే మనం నేమ్ చేంజ్ అయింది. ఈ ఎన్ఎక్సెట్ 2 కూడా నేను ఆన్లైన్లోనే ట్రై చేసి దొరకలేదు. విజయవాడ కరెక్షన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫార్మాట్ తీసుకొని మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి వచ్చి సంతకం చేయించాను. ఒకసారి ఈ ఫార్మాట్ చూసుకోండి మీరు. ఎట్లా ఉండేది, ఎన్ఎక్సెట్ 2 అని ఉంటుంది. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇట్లా ఉండేది, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. ఇక్కడ మనం మెన్షన్ చేస్తామంట, విత్ ది రిఫరెన్స్ ఆఫ్ అప్లికెంట్ పల్లి ప్రసాద్. ఇది నా ఓల్డ్ నేమ్ అనమాట, తప్పు నేము. సో అఫిడవిట్ చేయించాం కదా మనం. అఫిడవిట్ ఆఫ్టర్ నేమ్ చేంజ్, అఫిడవిట్లో మన నేమ్ చేంజ్ అవుతుంది. ఏ నేమ్ వచ్చింది, పల్లె ప్రసాద్ రెడ్డి వచ్చింది నా నేమ్. సో కొత్త నేము, అలాగే సన్ ఆఫ్ పల్లె సత్యనారాయణ రెడ్డి. నా అడ్రస్, మా ఇంటి అడ్రస్ అనమాట. డిస్టిక్ అలా ఇచ్చి ఇద్దరు ఒకటే అని ఎంఆర్ఓ గారు ఇట్లా స్టాంప్ వేసి, డిస్టిక్ ఆఫ్ ది స్టాంప్ వేసి సైన్ చేసి మనకి ఇష్యూ చేస్తారు. ఈ సర్టిఫికేట్, ఈ ఎన్ఎక్సెట్ 2 ప్లస్ మనం ఎంత చేసిన ఈ 10 రూపాయల స్టాంప్ పేపర్ డీడీ, ఈ డీడీ, ఈ 2 తీసుకొని విజయవాడలో కమిషనర్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళామంటే వాళ్ళు మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తారు. ఎన్ఎక్సెట్ ఇది 10 రూపాయల స్టాంప్ పేపరు, ఎన్ఎక్సెట్ 2. అలాగే మీరు చూసుకుంటే వాళ్ళు కమిషనర్ ఆఫీస్ దగ్గర డీడీ తీయమంటారు. 270 రూపాయలు, 250 రూపాయలు, ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఏది కమిషనర్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ ఆఫీస్ మీద డీడీ తెమ్మంటారు. ఆ డీడీ తీసుకొని 10th క్లాస్ మా హైయర్ క్వాలిఫికేషన్ ఏముంటాయి, 10th, డిగ్రీ,
మీ డిగ్రీ క్వాలిఫికేషన్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, పీజీ అయితే పీజీ దాకా తీసుకెళ్ళాలి, బీటెక్ అయితే బీటెక్ సర్టిఫికేట్స్. అలాగే మన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదో రెండు ప్రూఫ్లు ఇవ్వాలి. ఏదైనా ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా 2 ప్రూఫ్లు అటాచ్ చేసి ఒక నోట్ ఫైల్ రాయమంటారు మనల్ని. లేదంటే మన పేరు పాత నేమ్ ఏముంది, కొత్త నేమ్ ఏముంది రాసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి అది ప్రింటింగ్ పంపిస్తారు అనమాట. ఏపీ గెజిట్ అంటారు. ఏపీ గెజిట్ నోటిఫికేషన్. ఇండియా గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది, స్టేట్ గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇండియా గెజిట్ నోటిఫికేషన్ వచ్చి ఢిల్లీలో చేస్తారు, మన స్టేట్ వచ్చేసరికి ఏపీ గెజిట్ నోటిఫికేషన్ ఇది విజయవాడలో అయితే. విజయవాడలో సబ్మిట్ చేస్తే వాళ్ళు అనేది ఎవ్రీ వీక్ పబ్లిష్ చేస్తారనమాట. అంటే పాత నేమ్లు చేంజ్ చేసుకోవాలి, కొత్త నేమ్ చేంజ్ చేసుకోవాలి లిస్ట్ ఇస్తారనమాట. ఆ లిస్ట్లో మన పేరు వచ్చినాక మనం అది ఫర్దర్గా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. నేను అన్ని సబ్మిట్ చేసినాక ఆన్లైన్ చెక్ చేసిన ఒక వీక్ నా పేరు కూడా ఇచ్చిందన్నమాట. మా పేరు మారినట్టు. సో ఆ పేరు మారింది కూడా చూపిస్తాను మీకు. ఇదనమాట ఏపీ గెజిట్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది చూడండి. ఆంధ్రప్రదేశ్ గెజిట్ పబ్లిష్డ్ బై అథారిటీ. దీంట్లో చూడండి చేంజ్ ఆఫ్ నేమ్స్. ఎవరైతే నేమ్ చేంజ్ చేస్తున్నారో వాళ్ళందరూ లిస్టులో ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ యాక్చువల్గా వీటిలో మన లిస్టులో మన పేరు ఇక్కడ వచ్చిందన్నమాట. చూడండి. సో ఈ ప్రూఫ్ తీసుకొని మనం ఈ గెజెట్ నోటిఫికేషన్ తీసుకొని ఆధార్ సెంటర్కి వెళ్ళి మనం ఆధార్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓన్లీ హెడ్ ఆఫీస్ రీజనల్ ఆఫీసు విజయవాడలో ఉంది. విజయవాడలో ఆధార్ సెంటర్కి వెళ్తే అక్కడే చేస్తారు. లోపల ట్రై చేసిన ఎక్కడ అవ్వలేదు. విజయవాడ ఆఫీస్కి వెళ్తేనే వాళ్ళకి ఈ సర్టిఫికేట్ చూపించారనమాట. నేమ్ చేంజ్ చేయాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇట్లాగా గెజెట్ నోటిఫికేషన్ నా పేరు ఎక్కడ ఏది వచ్చిందో అక్కడ రౌండప్ చేసి నా సిగ్నేచర్ తీసుకొని నా బయోమెట్రిక్ స్కాన్ చేసి నేమ్ అప్లోడ్ చేశాను అనమాట. చేసిన 1 వీక్కి నా నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఆ చేంజ్ అయింది చూపిస్తాను మీకు ఆధార్లో ఒకసారి. నేను చూడండి, ఆధార్లో నా నేమ్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు నా ఆధార్లో పల్లె ప్రసాద్ రెడ్డి వచ్చేసింది. యాక్చువల్గా ఇంతకుముందు నా పాత ఆధార్ కార్డులో పల్లి ప్రసాద్ ఉంది. పల్లి ప్రసాద్ ఇప్పుడు పల్లె ప్రసాద్ రెడ్డి. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు పాన్ కార్డు కూడా మార్చాను అనమాట. పాన్ కార్డు చూపిస్తాను మీకు ఒకసారి. చూడండి ఒకసారి. పాన్ కార్డు కూడా పల్లె ప్రసాద్ రెడ్డి. పాన్ కార్డు కూడా మారిపోయింది. సో ఇట్లాగా ఒకసారి ఆధార్ కార్డు మారిందంటే మన అన్ని డాక్యుమెంట్లు మార్చుకోవచ్చు అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, మార్చిన తర్వాత మన ఆధార్లో పల్లె ప్రసాద్ రెడ్డి ఉంటుంది కానీ సర్టిఫికేట్లో పల్లె ప్రసాదే ఉంది. మనం ఏమైనా ఎక్కడైనా జాబ్ కోసం కానీ ఎక్కడైనా సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కానీ ఈ 2 పేర్లు ఒకటిగా ఏదైనా అప్లికేషన్ పెట్టడానికి లేదనమాట. మీరు ఎక్కడైతే మీ సెంట్రల్ సర్టిఫికేట్ ఇస్తున్నారో దాంతోపాటు ఈ ఆంధ్రప్రదేశ్ గెజెట్ నోటిఫికేషన్ అటాచ్ చేశారంటే వ్యాలిడ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంట్ ఇస్తే ఇట్లా ఇవ్వాలి, 10th ప్లస్ గెజెట్ నోటిఫికేషన్ ఈ 2 అటాచ్ చేసి ఇవ్వాలి ఎక్కడైనా ఇవ్వాలంటే మీరు. ఎందుకంటే దీంట్లో పల్లి ప్రసాద్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి పల్లి ప్రసాద్ రెడ్డి ఇద్దరు ఉంటారు. అంటే ఇతను నేమ్ మార్చుకునే ప్రూఫ్గా ఈ డాక్యుమెంట్ అనమాట. ఇట్లాగే మీరు అన్ని డాక్యుమెంట్లో మీ పేరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇదే లీగల్ అనమాట. లీగల్గా మన గవర్నమెంట్ ఇచ్చిన అథారిటీ. మీరు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అలా రీసెంట్గా సాయి ధర్మ పేరు మార్చుకున్నాడు. వాళ్ళ అమ్మ పేరుని తన పేరుని యాడ్ చేసుకున్నాడు. అలా యాడ్ చేసుకున్నాడంటే ఈ విధంగానే మన పేరుని ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. త్రూ ప్రాపర్ లీగల్గా గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. నాకు ప్రసాద్ పేరు నచ్చలేదు, ప్రభాస్ పేరు నాకు ఇష్టం అంటే ప్రభాస్ పేరు మార్చుకోవచ్చు. ఇట్లా సేమ్ ప్రాసెస్. నోట్ చేయించాలి, ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఎగ్జెప్ట్లు చేయించాలి, తీసుకెళ్ళాలి, గెజెట్ ఆఫీస్లో కమిషనర్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయించుకోవాలి. మన పేరు మార్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కొంతమంది మొత్తం మారుతారు, మొత్తం మారినాక వాళ్ళ పేర్లు మారుతాయి, పేరు మార్చుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వెళ్ళి పేరు మార్చుకుంటారు. ఈ విధంగా మీరు చేసుకోండి. బయట వాళ్ళని ఎవరు నమ్మమాకండి, బ్రోకర్స్.